మనకి ఇంగ్లీష్ మెడిసిన్ చాలామందికి తెలుసు. డైరెక్ట్గా మనం ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్స్ చాలా ఈజీగా వెళ్తూ ఉంటాం. ఇంగ్లీష్ మెడిసిన్ అండ్ ఇప్పుడు లేటెస్ట్గా డెవలప్ అవుతున్న ఫంక్షనల్ మెడిసిన్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి మనం చూసుకుందాము. ఇది ఎగ్జాంపుల్ చూడండి. మనకు అందరికీ తెలుసు ఆరోగ్యం తగ్గితేనే అనారోగ్యం వస్తుంది. అంటే ఫస్ట్ ఈ ఆరోగ్యం తగ్గడానికి కారణాలు ఏంటి? పోషక విలువలు తగ్గిపోవడము, వ్యర్థాలు, కాలుష్యం మన శరీరంలో చేరి మన జెనెటికల్గా మనకు దెబ్బతీసి లోపల మనకు రకరకాల డిసీజెస్ మనకి డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఆరోగ్యాన్ని మళ్ళీ సరి చేసుకుంటే ఇవి పెరగవు. ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటే ఇది మూలాల నుంచి క్లియర్ అవుతుంది. సో ఫంక్షనల్ మెడిసిన్ అనేది మేము ఫోకస్ చేసేది రూట్ కాజ్ మీద. ఇంగ్లీష్ మెడిసిన్ ఫోకస్ చేసేది ఓన్లీ సిమ్టమ్స్ మీదనే. సో సిమ్టమ్స్ని సప్రెస్ చేయడమే ట్రీట్మెంట్గా ఉంటుంది కాబట్టి పేషెంట్ ఎప్పటికీ పేషెంట్గానే ఉండిపోవాల్సి వస్తుంది. అదే ఈ ట్రీట్మెంట్లో పేషెంట్గా ఉండిపోవాల్సిన అవసరం లేదు. మూలాల నుంచే నయం చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ ఈ వైద్యాన్ని చాలా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్. వరల్డ్లో 51% డాక్టర్స్ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మెల్లిమెల్లిగా ఇదే లీడింగ్ ప్రాక్టీస్గా అవుతుంది. ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, టాక్సిన్స్ అండ్ ఖర్చు పరంగా చూసుకున్న కంపారిటివ్లీ చాలా చాలా ఎఫోర్డబుల్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. సో ఈవెన్ గవర్నమెంట్ కూడా దీనికి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా సపోర్ట్ చేసే ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది.